హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో మరి సివిక్ ప్రాబ్లమ్స్, పౌర సమస్యలు చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, లేక రోడ్లు పాడైపోతే ప్యాచ్ వర్క్స్ చేసి రోడ్లను పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతే దాన్ని అరికట్టడం కానీ, శుభ్రమైనటువంటి డ్రింకింగ్ వాటర్ అందించడంలో కానీ, లేక పార్కుల మరమ్మతులు, వీధులకు వెలిగించడము, ఈ రకంగా చాలా చిన్న చిన్న సమస్యలతో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కాలనీలలో ఈ ప్రాబ్లం ఉంది. ప్రత్యేకంగా కమలాపూరి కాలనీ ఈరోజు మీరు కూడా చూశారు. కమలాపూరి కాలనీకి సంబంధించినటువంటి రెసిడెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ అసోసియేషన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కానీ అనేక అంశాలు ఈరోజు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలు ఎందుకు నేను మున్సిపల్ కమిషనర్ తోటి కూడా మాట్లాడతాను, వాటర్ వర్క్స్ ఎండీ గారితో కూడా మాట్లాడతాను. ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా మంచి కాలనీ, అనేక రకాలుగా డిసిప్లిన్తో ఉండేటువంటి కాలనీ. ఈ కాలనీలో కూడా ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎంతసేపు అధికారులు అది వాటర్ వర్క్స్ వాళ్ళని అడిగినా, లేక జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగినా ఎప్పుడైనా ఒకటే నిధుల కొరత అని ఒకటే చెప్తా ఉన్నారు. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30% జనాభా ఉండేటువంటి నగరం. మొత్తం రెవెన్యూ అంతా కూడా, ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి కానీ మరి హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పౌర సమస్యల పరిష్కారం విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కాలనీవాసులు చెప్పినటువంటి అనేక అంశాలు విన్నాను. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ